కళ్యాణదుర్గం నియోజకవర్గం ములకలేడులో ఈరోజు ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేశారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు. నిజంగా నేను అక్కడ చాలామంది తల్లిదండ్రులను చూశాను. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో సైకిల్ కొనాలన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఈ విధంగా నడుచుకుంటూ వస్తున్నారు. ఆ పేరెంట్స్ ఒకరోజు పిల్లల్ని వదిలి రావాలన్న 2 వీలర్ ఉన్నా ఈ వర్షాకాలం కావచ్చు ఎప్పుడన్నా లేదా వాళ్ళు ఏదన్నా పనుండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇవన్నీ గమనించిన ఎమ్మెల్యే గారు నిజంగా ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పథకాలు మనం చాలా రాష్ట్రాల్లో చూసాం. ఆ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఎమ్మెల్యే గారు సొంత నిధులతో 7,000 మందికి సైకిల్ ఇస్తున్నారంటే ఇది ఆషామాషి విషయం కాదు. సరే ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా ఈ డోర్ టు డోర్ తిరుగుతున్నారు కదా, మీకు ఇంకా ఏమన్నా సమస్యలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయి? నాకు ఈ తిరిగినప్పుడల్లా నాకు సమస్య కనిపిస్తుంది. అది నేను బయటకు చెప్పను. మరి వెళ్ళిన తర్వాత దానికి ఒక ప్రణాళిక తయారు చేసి చూపిస్తా. అంటే ఈరోజే కాదు, నాకున్న అలవాటే అది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి పుట్టిన బిడ్డనే. మా నాయన కూడా వ్యవసాయంలో, అసలు మా తాలూకాలోనే పెద్ద వ్యవసాయదారుడు. మా అమిలినేని వెంకటప్ప అంటే వ్యవసాయంలో పేరున్న వ్యక్తి. ఈరోజు కూడా నా తమ్ముడు అదే రకంగా వ్యవసాయం చేస్తున్నాడు, మా ఊర్లోనే ఉంటాడు. ఈరోజు ప్రతిరోజు కూడా నిత్యం ఈ వ్యవసాయం మీద ఆధారపడి సంవత్సరానికి 40-50 లక్షల పంట వాడు సొంతంగా పండిస్తాడు. ఎంత కష్టంలో ఉన్నా కూడా. అంటే పంట అంటే ఇక్కడ మాదిరి టమాటో కాదు, మాకి శనగలు, చెనక్కాయలు లేదా జొన్నలు, ధనియాలు ఇట్లాంటి పంటలు పండించే తత్వంలో సంవత్సరానికి 50 లక్షల దాకా పండిస్తాడు. అంటే చాలా సేద్యం మీద పూర్తి అవగాహన ఉంది. రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ కష్టాలన్నీ తెలుసు కాబట్టి ఈరోజు ప్రజల్లో ఈజీగా అర్థం చేసుకొని, వాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని ముందుకు పోయే విధంగా కృషి చేస్తున్నాం. బీటీపీ ప్రాజెక్టు ఎప్పటి లోపల పూర్తి అయ్యే అవకాశం ఉంది సార్? ఖచ్చితంగా. ఎందుకంటే కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. ఇప్పుడే మా రామ్మోహన్ అన్న చెప్పినట్టు, అంటే ఇది రకరకాలుగా, అంటే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఏదైతే చేయాలో చేయకుండా పోవడంతో అక్కడ మనకు 15 నెలల నుంచి 18 నెలలు పోవడం, ఆ 18 నెలలుగా అడిషనల్గా టైం కావాలి. అంటే ఆ 18 నెలలు గడిపితే ఖచ్చితంగా 2027 ఆఖరికల్లా నా ఉద్దేశంలో పూర్తి కావాలి. లేకపోతే మా ముఖ్యమంత్రి ప్రకటించినట్టు 2020 కల్లా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తాం. లోకల్ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చూశారు కదా, ఏమనిపించింది? గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అమిలినేని సురేంద్రబాబు గారు పోటీ చేసినప్పుడు గ్రామాల్లో పర్యటించినప్పుడు గ్రామాల్లో పిల్లలందరూ బుక్స్ బ్యాగులు వేసుకొని స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవారు. బాలురు బాలికలు. ఆ బాలికలు నేను అధికారంలోకి వస్తే ఈ విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలా, వీళ్ళు ఇన్ని బుక్కులు మోసుకొని 2 మైళ్ళు 4 మైళ్ళు 5 మైళ్ళు మోసుకొని పోతున్నారు. నేను కూడా వ్యవసాయ కుటుంబంలోనే పుట్టాను, నేను కూడా ఈ కష్టాలు పడ్డాను, నేను అధికారంలోకి వస్తే నేను ఏదో ఒకటి చేయాలనే తపనతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఆలోచన చేశాడు. లాస్ట్ 2-3 మంత్స్గా ఆలోచన చేశాడు. నేను ఏమైనా విద్యార్థులకు సహాయం చేయాలంటే సైకిల్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలా? 9-10 తరగతుల వాళ్ళకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు. దాదాపు ఈ తాలూకాలో 5 మండలాలు మున్సిపాలిటీ వాళ్ళందరినీ తీసుకొని 7,300 సైకిళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసి దాదాపు 5 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. దానికి ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారు? ఎస్ఆర్సి కంపెనీ అంటే రాజగోపాల్ గారు, యశ్వంత్ గారు, ధర్మతేజాను, వెంకటేష్ గారు, అవినాష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విద్యార్థులకు ఏదో రూపంలో సహాయం చేయాలనే తపనతో ఈ సైకిళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ములుకులేడు గ్రామంలో. ఇంకొకటి మరొక విషయం ఏమంటే, ఈ రాయలసీమ జిల్లాలో 54 కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇచ్చే కాన్స్టిట్యున్సీ కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ. మా ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. త్యాగం అనేది ఉండాలి, డబ్బు ఉందనేది లెక్క కాదు. త్యాగం అనే గుణము, సేవా దృక్పథంతో ఉన్న వ్యక్తి అమిలినేని సురేంద్ర బాబు గారు. ఆ దృక్పథంతోనే ఈరోజు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 7,300 మందికి సైకిళ్ళు ఊగిపోతున్నాడని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం, కళ్యాణదుర్గం అంటే వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో సాగునీరు లేదు, త్రాగునీరు లేదు. ఇప్పుడే ఎండాకాలం మాదిరి ఉంది. రైతు ఎక్కడ చూసినా బోర్ల దగ్గరికి వెళ్తేనే ఈరోజు 10 గన్నులు వస్తే రేపు 7 గన్నులు, మరుసటి రోజు 2 గన్నులకు వచ్చి నీళ్లు రోజు రోజుకి ఇంకిపోతూ ఉన్నాయి. తాగడానికి నీరు లేదంటే దానికి ఒక టీం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారు దాదాపు 150 బోర్లు వేయిస్తే
దాదాపు 132, 133 బోర్లలో తాగునీటి సౌకర్యం కల్పించిన ఏకైక వ్యక్తి అమిలినేని సురేంద్రబాబు గారు అని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతుల సమస్యను తీర్చడానికి బీటీపీ ప్రాజెక్ట్ ఎన్నికల ముందు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే నన్ను గెలిపిస్తే నేను బీటీపీకి నీళ్ళు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానన్నాడు. 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానన్నాడు. ఆ కంప్లీట్లో ఆలస్యమైంది. చంద్రబాబు నాయుడు గారు 2028 ఈ రాష్ట్రంలో 36 ప్రాజెక్టుల క్యాలెండర్ విడుదల చేస్తే అందులో బీటీపీ ప్రాజెక్ట్ ఉంది. ఆ రోజు వరకు ఆకుండా ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా నాకు డబ్బులు వస్తాయి. ఇంకోటి ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడు, ఆ రోజు 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రైతులు భూములు ఇచ్చారు. రైతులు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గెలిస్తే మా భూమికి డబ్బులు వస్తాయి, మా ప్రాంతానికి నీళ్ళు వస్తాయని. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోతే 2019 నుంచి 24 వరకు ₹1 ఇవ్వలేదు రైతులకు. ఏ అకౌంట్లో డబ్బులు వేయలేదు. రాయదుర్గంకి వచ్చినప్పుడు చెప్పాడు, కళ్యాణదుర్గం చెప్పినప్పుడు వచ్చాడు, 1 మంత్ లోపున రైతులు డబ్బులు పడతాయన్నాడు. దాదాపు 7 సంవత్సరాలు గడిచినా ఏ డబ్బులు రాలే. ఆ రికార్డ్స్ తయారు చేయడానికి దాదాపు 20 నెలల కాలం పట్టింది. రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారి మాట ప్రకారం 2028 ఎన్నికల ముందే బీటీపీకి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాడు. ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి 114 చెరువులు కాదు 140 చెరువులకు ఇస్తాడని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. సొంత లాభం కొంత మానుకొని పరుల కోసం సాయపడవోయ్, దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులై, నేటి బాలలే రేపటి పౌరులు అని విన్నాం. నిజంగా ఈరోజు విద్యార్థులకు వాళ్ళందరూ టీచర్లు, డాక్టర్లు, పోలీసులు రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడితే, ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువ వస్తున్నాయి స్కూల్స్లో. దీనికి ప్రభుత్వ పథకాలు ఎన్నో రాష్ట్రాల్లో పెట్టారు. కానీ ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఇవన్నీ గమనించి కళ్యాణదుర్గంలో, ఎందుకంటే అట్టడుగు వెనకబడిన ప్రాంతమైన కళ్యాణదుర్గంలో ఇలాంటి అంటే పూర్ నియోజకవర్గానికి రిచ్ ఎమ్మెల్యే అనుకోవచ్చో లేదో అది నాకు తెలియదు, కానీ మొత్తం మీద అయితే రైతు కూలీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక మనసున్న మారాజు ఎమ్మెల్యేగా దొరికినారు అమ్మినేని సురేంద్రబాబు గారు.